రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ నెల మీరు తీసుకుంటే ₹1,00,000 చెక్కు, వచ్చే నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్న మాట మాట్లాడినాడు. ఆడబిడ్డలు ఆయన మాటలు నమ్మి తులం బంగారం ఆశకు కాంగ్రెస్ పార్టీ ఓటేసిన. కానీ ఇప్పుడు వచ్చే నెలలోనే అన్న వ్యక్తి, వచ్చే నెలలోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ 16 నెలలు దాటిపోయింది. తులం బంగారం కాక తులం ఇనుము కూడా ఇస్తలేడు. అదే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1,00,000 చెక్లే ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఏ రోజైతే ప్రభుత్వానికి వచ్చినారో, మీరు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినారు, డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి అయినారు. డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రోజు దాకా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇవ్వాల్సిందే, ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. టీఆర్ఎస్ పార్టీ పక్షం కళ్యాణ లక్ష్మి షాపింగ్ ద్వారా చెక్కులు వచ్చినాయి. పాల్గొన్న నియోజకవర్గంలో దాదాపు 800 చెక్కులు వచ్చినాయి. అయితే అంటే మార్చి 14వ తారీఖు నాడు కొన్ని, 15వ తారీఖు నాడు కొన్ని, 13వ తారీఖు నాడు కొన్ని, మార్చి నెలలో మార్చి 13, 14, 15 తారీఖులలో మొత్తం 800 చెక్కులు వచ్చినాయి బాల్కొండ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఆర్డీఓ గారు నన్ను అడిగినారు, సార్ మీరు వచ్చి పంచండి అని. ఎందుకంటే నేనే పంచాలి, ఎమ్మెల్యేనే పంచాలి. ఏ పార్టీ ఉన్నా సరే ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పంచాలి చెక్కులు, జీవో నంబర్ 18 ప్రకారం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అది మార్చి చివరి మట్టుకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. నేను రావడానికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పాపం ఆ ₹1,00,000 ఎవరికైతే వచ్చినాయో ఆడబిడ్డలకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో, వాళ్ళ తొందరగా డబ్బు అందాలన్న ఉద్దేశంతో, వాళ్ళ కోసరానికి వస్తాయి పేదవాళ్ళు కాబట్టి దాంట్లో డిలో చేయొద్దు, చెక్కులు వంచిన వెంటనే పంచాలి అన్న ఒక ఉద్దేశంతో నేను పంచవలసిన చెక్కులను కూడా నేను ఆర్డీఓ గారికి చెప్పాను. ఆర్డీఓ గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, నేను రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి నేను వచ్చిందాక వెయిట్ చేస్తే పాపం మా ఆడబిడ్డలకు చెక్కులు లేట్గా అందుతాయి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఎంత తొందరగా అంత తొందరగా ఇచ్చేయాలి. కాబట్టి నేను రాకున్నా పర్వాలేదు, మీరే ఆ ఏ గ్రామం ఆ గ్రామం ఆ చెక్కులు పంపించి నేరుగా గ్రామ పంచాయతీ నుండి పంచాయతీ సెక్రటరీల ద్వారా మీ ఆడపిల్లలకు చెక్కులు ఇచ్చేయండి అని చెప్పి నేను అధికారికంగా వాళ్లకు 18 మార్చి 2025 రోజులు లెటర్ రాశాను ఆర్డీఓ గారికి. 18 మార్చి 2025 అంటే ఇప్పటికీ నెల రోజులైంది నేను లెటర్ రాసి. సుమారు నెల రోజుల క్రితమే నేను ఆర్డీఓ గారికి లెటర్ రాశాను. చెక్కులు పంచడం నేను రావడం లేట్ అవుతుంది కాబట్టి మీరే డైరెక్ట్గా ఇమీడియట్గా వెంటనే ఆయా గ్రామాలకు పంపించి గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ సెక్రటరీల ద్వారా పనిచేసేయండి అని నేను ఆదేశించడం జరిగింది ఆర్డీఓ గారిని. నేను పంచినారనుకున్నాను, తీరా 3 రోజుల క్రితం నాకు ఫోన్ వచ్చింది ఆర్డీఓ గారికి, మెసేజ్ కూడా వచ్చింది, వాట్సాప్ మెసేజ్. జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు వస్తున్నారు 15వ తారీఖు నాడు, కళ్యాణ లక్ష్మి షాపింగ్ ద్వారా చెక్కులు భీమగల్లో పంచేది ఉంది, పంచుతారు, మీరు ఆదరకండి అని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినాను. నేను అడిగినాను ఏ చెక్కులు అన్నాను. చాలా మొన్న మీరు పంచాయతీ సెక్రటరీ ద్వారా పంచమన్నారు, నేను పంచలేదు, మినిస్టర్ గారు వస్తారు అని ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులు మినిస్టర్ గారితో పంచిపోయాలి అని చెప్పి ఆ చెక్కులను అట్లనే పెట్టినారు అని చెప్పినాడు ఆర్డీఓ గారు. అంటే నెల రోజుల క్రితం అందవలసిన చెక్కులు ఆ పేదవాళ్ళకి
ఈ కాంగ్రెస్ పార్టీ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారంతో, వాళ్ళ యొక్క స్వార్థంతో ఎమ్మెల్యే పంచవలసిన చెక్కుల్ని మంత్రితోటి పంచిపించి ఎమ్మెల్యేని ఏం లేకుండా చేద్దామనే ఒక స్వార్థ బుద్ధితో వాళ్ళు మినిస్టర్ గారితో 15వ తారీఖు నాడు పంచుతారని చెప్పినారు. సరే, నేను ఆశ్చర్యపోయినా. ఇప్పటికే 4 రోజులు డిలే అయిపోయింది, ఎందుకంటే చేసినారు అని అంటే ఇది పరిస్థితి. సరే, మంత్రి గారు వస్తున్నారు కదా, మంత్రి గారు అంటే గౌరవం ఇవ్వాలి కదా మనం అని చెప్పి, సరేనండి మంత్రి గారితో పంచిపించినా సరే నేను ఉంటాను, 15వ తారీఖు నాడు పంచుతా అని చెప్పి నేను నిన్న వచ్చినా ఇవాళ ఉన్నా, రేపు కూడా ఉండడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. భీమగల్లో సహస్ర ఫంక్షన్ హాల్లో పంచుతామని చెప్పి అందరికీ వర్తమానం కూడా పంపించినారు. దాని తీరా నాకు 2 గంటల క్రితం మళ్ళీ ఫోన్ వచ్చింది, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. పోస్ట్ క్యాన్సిల్ అయిపోతే నేనన్నాను, నేను ఇక్కడ ఉన్నానండి, నేను వచ్చాను రేపు. అందరికి చెప్పినారు కదా లబ్ధిదారులకు రమ్మని, రేపు ప్రోగ్రామ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయండి, మినిస్టర్ గారు ఒకవేళ రాలేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను పంచుతాను, ఎందుకంటే అధికారం నాదే. యాక్చువల్గా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే అధికారం కేవలం ఎమ్మెల్యేకే ఉన్నది. దీంట్లో వాస్తవంగా మినిస్టర్ కూడా పంచడం కూడా లేదు ఈ జీవోలో. కానీ మినిస్టర్ గారి మీద గౌరవంతో నేను సరే ఆయన చేతితోనే పంచనేయండి, పర్లేదు, నేను ఉంటాను ప్రోగ్రాంలో అని చెప్పాను. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆయన రావట్లేదు. రాకపోతే నేనన్నాను, సరే నేను వచ్చి పంచుతాను అని చెప్పాను. లేదండి, మళ్ళీ మినిస్టర్ గారే ఒక డేట్ ఇస్తారట, అప్పుడు మినిస్టర్ గారే వచ్చి పంచుతారట. అంటే మళ్ళీ ఇంకెన్ని రోజులు ఆగాలి? అంటే వాళ్ళ అధికార దర్పం కోసం, వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి ఎమ్మెల్యే పంచవలసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు మినిస్టర్ గారితో పంచిపిస్తామన్న సాగుతో ఇప్పటికీ నెల ఆలస్యం చేశారు. మళ్ళీ రేపు కూడా నేను పంచదట, మళ్ళీ మినిస్టర్ గారే టైం ఇస్తారట, అప్పుడు మళ్ళీ నేను రావాలన్నట. ఇగో ఇది ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుల యొక్క అహంకారం. నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మళ్ళీ ఒకసారి స్ట్రేట్గా చెప్తా ఉన్నాను, జీవో నంబర్ 18 ప్రకారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే అధికారం, డేటు కావచ్చు, స్థలం కావచ్చు, నిర్ణయం చేసే అధికారం కేవలం స్థానిక ఎమ్మెల్యేకే ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ మినిస్టర్ గారి డేట్ కోసమో ఇంకా దేనికోసమో వెయిట్ చేయకుండా ఇప్పటికే నెల లేట్ అయిపోయింది. ఇమీడియట్ గా ఆ చెక్కులను గ్రామ పంచాయతీలకు పంపించండి. ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా చెక్కులని ఆ ఆడబిడ్డలకు పంచండి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా మనం చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇవ్వండి, వెంటనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఇదివరకే వచ్చినటువంటి బాలకోట నియోజకవర్గంలో 1,200 ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు 800 సుమారు, అంటే 2,000 చెక్కులు. ఈ 2,000 మందికి కూడా మీరు తులం బంగారం ఇవ్వాల్సిందే. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.